ఓరు ఎత్తలాడు ఏంద్రబ్బా అద్దాలకి ఇద్దాలు పెట్టి మంచి బిసగొండావా మింగేదానికి మెత్తి లేకపోయినా ఎత్తలకి తక్కలేదు ఎత్తలా పక్కన. అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. లాంగ్ వెకేషన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ కు చేరుకున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ టు హోమ్. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లిన చిరంజీవి నెల రోజుల లాంగ్ హాలిడే తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఇక వరుస సినిమా షూటింగ్స్ తర్వాత వెకేషన్లో ఫుల్గా రిలాక్స్ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్తో మళ్లీ బిజీ కానున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ 3 సినిమాల షూటింగ్స్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా పాల్గొనడానికి చిరు ప్లాన్ చేసుకున్నారు. గాడ్ ఫాదర్లోని ఓ సాంగ్ సీక్వెన్స్, భోలా శంకర్ షూట్, వాల్తేరు వీరయ్య ఫారిన్ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ 3 సినిమాలు చిరంజీవి హీరోగా చలో, భీష్మ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకల్లో యష్, ప్రభాస్ మెరిశారు. 2 సినిమాలతో సూపర్ హిట్ డైరెక్టర్గా మారారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 సినిమాలతో రచ్చ చేసి ఆయన ప్రభాస్తో ఇప్పుడు సలార్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్, యష్లు ఒకే ఫ్రేమ్లో కనిపించడం వైరల్ అయింది. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా ఫ్రేమ్ ఇప్పుడు బయటకు వచ్చింది. నీల్ బర్త్డే వేడుకల్లో భాగంగా ఈ ఇద్దరు ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ డైనమైట్స్ కనిపించడంతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ వేడుకల కోసం ప్రభాస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభాస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితంపై వచ్చిన మేజర్ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. అడవి శేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభితా ధూళిపాల, సైమా శ్రీకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకెళ్తుంది. అయితే తాజాగా ఈ సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ శశికిరణ్ పనితనం చాలా బాగుంది, సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ మహేష్ బాబుకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ప్రేక్షకుల హృదయాలను తాకే ఇలాంటి సినిమా నిర్మించినందుకు మహేష్ బాబు గారిని గౌరవిస్తున్నా. మేజర్ ప్రతి భారతీయుడి గుండెను తాకే కథ అని ట్వీట్ చేశాడు బన్నే. ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కాగా జిఎంబి ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారపాటి సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ లో ఫ్రీగా చూడొచ్చు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సర్కార్ వారిపాట. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించింది. యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే జూన్ 2 నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చినా డబ్బులు చెల్లించి చూడాల్సి వస్తుంది. అయితే ఈ నెల 23 నుంచి ప్రైమ్ సబ్స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ మధ్యనే మేకర్స్ మురారిబా అనే ఓ స్పెషల్ సాంగ్ ని థియేట్రికల్ వర్షన్ కి యాడ్ చేశారని తెలిపారు. ఈ సాంగ్ ని మేకర్స్ ఈ జూన్ 1 నుంచి సినిమాకు యాడ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఇంకా థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది. అంటే సుందరానికి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు చిత్ర యూనిట్. అంటే సుందరానికి చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు చిత్ర యూనిట్. నేషనల్ స్టార్ నాని నటించిన 28వ చిత్రం అంటే సుందరానికి ఈ నెల 10న విడుదల కానున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ద్వారా మలయాళం బ్యూటీ నజ్రియా, ఫాహద్ ఫాజిల్ తెలుగులో పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ హిలేరియస్ గా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఈ చిత్రాన్ని చూసేయొచ్చని మేకర్స్ తెలిపారు.
ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్ ఉందని చెప్పారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది అనే చిత్రానికి సీక్వెల్ ని ప్లాన్ చేయబోతున్నారట దర్శకుడు తరుణ్ భాస్కర్. ఎందుకంటే హీరో విశ్వక్సేన్ ఈ షో కోసం ఒక వీడియో పంపి పార్ట్ 2 ఎప్పుడు తీస్తున్నారనే విషయాన్ని అడిగారట. దాంతో తరుణ్ కూడా 2024లో పక్కా డేట్స్ బ్లాక్ చేసి పెట్టుకో, ఆ టైం వచ్చేసరికి పాన్ ఇండియా మూవీలో ఉన్నాను అంటే మాత్రం నేను ఊరుకోను అంటూ విశ్వకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు తరుణ్. ఫస్ట్ పార్ట్ లో 4 కుర్రాళ్లతో విశ్వక్ కూడా ఒక పాత్ర చేశారు. ఈ మూవీ ద్వారానే విశ్వక్ బిగ్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. అలా ఒక అందమైన ఫ్రెండ్షిప్ ని 4 కుర్రాళ్లతో తీసి మరింత అందాన్ని తెచ్చారు తరుణ్. అయితే దీని సీక్వెల్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, దాని స్టోరీ లైన్ ఏమిటి అనే విషయాలు త్వరలో ప్రకటించనున్నారట. నటి ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాష్ ట్యాగ్ లతో ఆమె ఫోటోలని షేర్ చేస్తున్నారు అభిమానులు. నటి ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాష్ ట్యాగ్లతో ఆమె ఫోటోలని షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. శనివారం జూన్ 4న ప్రియమణి జన్మదినం సందర్భంగా సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు, సినీ అభిమానులు హ్యాపీ బర్త్డే విషెస్ ని చెప్తున్నారు. ఈ మేరకు ప్రియమణి ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రియమణి ప్రస్తుతం మైదాన్, సెనేట్, డాక్టర్ 56, కొటేషన్ గ్యాంగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈమె నటించిన రాణా, సాయి పల్లవి విరాట పర్వం ఈ నెల 17న విడుదల కానుంది. మరోసారి తమిళ స్టార్ హీరో విజయ్తో కలిసి నటించనుంది స్టార్ హీరోయిన్ సమంత. హీరోయిన్ సమంత మంచి జోరు మీద ఉంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలతో పాటు యశోద చిత్రంలో నటిస్తుంది. కాగా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఆమె మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం విజయ్ తెలుగు, తమిళం భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమాను చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమాంత అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఇప్పటికే విజయ్, సమాంత 3 చిత్రాలు కలిసి నటించారు. ఈ చిత్రాలన్నీ విజయం సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన చక్రవర్తి చిత్రం రిలీజ్ అయి 35 ఏళ్లు అయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన చక్రవర్తి చిత్రం రిలీజ్ అయి 35 ఏళ్లైంది. 1987 జూన్ 4న విడుదలై జన నీరాజనాలు అందుకుంది. దర్శకుడు రవిరాజు పెనిశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాలో అంశీగా, చక్రవర్తిగా 2 ఛాయలున్న పాత్రలో ఆకట్టుకున్నారు చిరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరుకి జోడీగా భానుప్రియ ఎంటర్టైన్ చేయగా, చిరు చెల్లెలుగా రమ్యకృష్ణ నటించారు. జేవి సోమయాజులు, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. కాగా కొడాలి వెంకటేశ్వరరావు నిర్మించారు. తన భర్తతో నటి యాంకర్ అనసూయ రొమాంటిక్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో నటి యాంకర్ అనసూయ రొమాంటిక్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. సముద్ర తీరాన తన భర్తని అనసూయ ముద్దుల్లో ముంచెత్తుతుంది. ఘాటు కౌగిలింతల్లో ఇద్దరూ మునిగి తేలుతున్నారు. అనసూయ ఇంతటి సంతోషానికి కారణముంది. అనసూయ భరద్వాజ్ దంపతులు తమ 12వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో వీరిద్దరూ రొమాంటిక్ గా గడుపుతున్నారు. అనసూయ మేకప్ లేకుండా సముద్ర తీరాన ఉన్న అందమైన లొకేషన్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. మతిపోగొట్టే థైస్ అందాలతో అనసూయ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 21 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. 12 ఏళ్ల వివాహ జీవితం. నీతో గడిపిన ఇన్నేళ్లలో నీ ప్రేమలో అనేక కోణాలు చూశాను, ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ అనసూయ కామెంట్ పెట్టింది. అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఒకరోజు ముందుగానే ఇండియాలో థోర్ లవ్ అండ్ థండర్ సినిమా విడుదల కాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ ఫ్రాంచైజీలలో అందరినీ అలరిస్తున్న సూపర్ హీరో థోర్ 4వ భాగం జూలైలో విడుదలకు సిద్ధమవుతుంది. థోర్ లవ్ అండ్ థండర్గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ మధ్యనే మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థోర్ 4వ భాగం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అంతకంటే ఒకరోజు ముందే అంటే జూలై 7న ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుంది. థోర్ టైటిల్ పాత్రధారి క్రిస్ హెమ్స్వర్త్ కొత్త ప్రయాణానికి బయలుదేరడంతో ఈ సినిమా ఆరంభమవుతుంది. దేవుళ్లందరినీ అంతమొందించాలనుకునే గోర్ లక్ష్యానికి థోర్ అడ్డుపడతాడు. చివరికి ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశం. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ హై వోల్టేజ్ విజువల్ వండర్లా అందరినీ ఆకట్టుకుంటాయి. టైకా వైటిటీ రచించి దర్శకత్వం వహించిన థోర్ లవ్ అండ్ థండర్లో థోర్గా క్రిస్ హెమ్వర్త్, గోర్గా క్రిస్టియన్ బాలే, వాల్కైరీగా టెస్సా థామ్సన్, జీస్గా రస్సెల్ క్రౌ నటించిన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా వాల్ట్ డిస్నీ పంపిణీ చేస్తుంది.
ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ నటించిన ది వారియర్ లో రెండో పాట దడదడ విడుదలైంది. సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ది వారియర్ తెలుగు, తమిళ భాషలో తెరకెక్కుతుంది. తమిళ అగ్రదర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 6గా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రెండో పాట దడదడను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. దడదడమని హృదయ శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అంటూ సాగిన ఈ గీతానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాని సమకూర్చగా శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు. నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ పాటను విడుదల చేసిన గౌతమ్ మీనన్ గారికి థ్యాంక్స్. కొన్ని క్షణాల్లో సాంగ్ వైరల్ అయింది. హైదరాబాద్లోని అందమైన లొకేషన్స్ లో పాటను చిత్రీకరించాం. అందరూ హమ్ చేసే విధంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి మెలోడీ అందించారు. ఆల్రెడీ విడుదలైన బుల్లెట్ సాంగ్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభిస్తుంది. సినిమాలో పాటలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. బాలీవుడ్ మూవీ తేజస్ నేరుగా ఓటీటీలో విడుదల కానుందట. బాలీవుడ్ మూవీ తేజస్ నేరుగా ఓటీటీలో విడుదల కానుందట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం తేజస్. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుంది కంగనా. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ధాకత్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకోవడమే ఇందుకు కారణమని సమాచారం. దాదాపు 90 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన ధాకత్ కనీసం 10 కోట్ల రూపాయల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దాంతో దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే తేజస్ సినిమాకు పలు రీషూట్లు చేశారట. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసేందుకు జంకుతున్నారు. మరో సర్ప్రైజ్ ను మేము తట్టుకునే స్థితిలో లేమని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే పెట్టుబడికి ఢోకా ఉండదని ఆలోచిస్తున్నారు. ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రత్యక్షమైంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఈఫిల్ టవర్, పలు పర్యాటక లొకేషన్లలో ఈ ముద్దుగుమ్మ తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్యారిస్తో పాటు ఫ్రాన్స్లోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను జాన్వీ సందర్శించింది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. తన వెకేషన్కు సంబంధించిన పిక్స్ను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ పిక్స్లో జాన్వీ చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షోతో పిచ్చెక్కించే యంగ్ బ్యూటీ ప్యారిస్ అందాలను చూశాక క్యూట్గా మారిపోయింది. మినీ డ్రెస్పై ఫుల్ లెంత్ బ్లేజర్ ధరించింది. క్లోజప్లో ఫోటోలకు క్యూట్గా పోజులిచ్చింది. ప్యారిస్లోని ఫేమస్ చర్చి, చారిత్రక కట్టడాల వద్ద జాన్వీ ధ్యానం చేస్తూ కనిపించింది. మనస్సు తేలిక చేసుకునేందుకు టెంపుల్ వాతావరణంలో గడుపుతుంది. తను పోస్ట్ చేసిన పిక్స్ను నెటిజన్లు, అభిమానులు లైక్లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ప్రముఖ బెంగాలీ నటి డోలన్ రాయ్ వడదెబ్బకి గురై ఆసుపత్రిలో చేరారు. ప్రముఖ బెంగాలీ నటి డోలన్ రాయ్ వడదెబ్బకి గురై ఆసుపత్రిలో చేరారు. అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురై కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డోలన్ రాయ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఓ సీరియల్ షూటింగ్ నిమిత్తం అవుట్డోర్ షూటింగ్లో పాల్గొని ఇంటికి తిరిగి రాగానే ఎండవేడిమికి ఆమె వడదెబ్బకు గురయ్యారని నటి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దక్షిణ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 1990ల నుంచి డోలన్ రాయ్ సినీ, టీవీ పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. అప్నా ఘర్, సంఘట్, కకాబాబు, అలిక్సుక్, ధిక్చర్ లవ్ స్టోరీ, జీవన్ సాథీ వంటి పలు సినిమాలు, సీరియల్స్లలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. జ్యోతి సినిమా విడుదలై జూన్ 4వ తేదీకి 46 ఏళ్లైంది. జ్యోతి చిత్రం రిలీజ్ అయి జూన్ 4కి 46 ఏళ్లైంది. క్రాంతి కుమార్ నిర్మించిన జ్యోతి 1976 జూన్ 4న విడుదలై మంచి విజయం సాధించింది. సహజ నటి జయసుధకి కెరీర్ ఆరంభంలో నటిగా ఎనలేని గుర్తింపును తీసుకొచ్చిన చిత్రాల్లో జ్యోతి ఒకటి. జయబాదురి టైటిల్ రోల్లో నటించిన బాలీవుడ్ మూవీ మిలీ స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో జ్యోతిగా తన అద్భుత నటనతో ఆకట్టుకున్న జయసుధ ఉత్తమ నటిగా ఇటు తొలి నంది పురస్కారాన్ని, అటు ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. కృష్ణకుమారి, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, ఛాయాదేవి, జేవి సోమయాజులు, శుభ, ఫటాఫట్ జయలక్ష్మి ఇతర ముఖ్య పాత్రలో నటించిన జ్యోతికి చక్రవర్తి సంగీతం అందించగా ఆత్రేయ సాహిత్యం అందించారు. ఇందులోని పాటలు విశేష ఆదరణ పొందాయి. ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన సింగర్ సాకేత్ టండన్ లగ్జరీ కార్ ని కొనుగోలు చేశారు.
ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన సింగర్ సాకేత్ టండన్ లగ్జరీ కార్ను కొనుగోలు చేశారు. సింగర్ పరంపరను పెళ్లాడిన ఆయన భార్యతో కలిసి కూడా చాలా పాటలు పాడారు. బాలీవుడ్లో టాప్ సింగర్గా రాణిస్తున్నారు. కుటుంబ సమేతంగా షోరూంకు వెళ్లిన సాకేత్ టండన్ మెర్సిడెస్ బెంచ్ కార్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి కొత్త కారు ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సాకేత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోతో పాటు ఓ చిన్న నోట్ కూడా రాశాడు సాకేత్. కొత్త మెర్సిడెస్ కార్ను మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం. మాకు సపోర్ట్గా ఉంటూ మా మీద ప్రేమ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలు ఆశీర్వాదాల వల్లే మేము ముందుకు సాగుతున్నామని రాసుకొచ్చారు. డబ్బుల కోసమే మళ్లీ నటిస్తున్నానని తెలిపింది నటి సోనాలి బింద్రే. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే హీరో శ్రీకాంత్తో ఖడ్గం, మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, అలాగే నాగార్జునతో మన్మధుడు, బాలయ్యతో పల్నాటి బ్రహ్మనాయుడు, మహేష్ బాబుతో మరారి తదితర చిత్రాలు చేసింది. ఒక్క సినిమా తప్ప అన్నీ సూపర్ హిట్లే. 2002లో మ్యారేజ్ చేసుకున్నాక సినిమాలు మానేసిన సోనాలి బింద్రే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య క్యాన్సర్తో పోరాడిన ఆమె మహమ్మారిని ధైర్యంగా పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ఓ వెబ్ సిరీస్ చేసింది. ది బ్రోకెన్ న్యూస్ పేరుతో ఆమె నటించిన వెబ్ సిరీస్ జూన్ 10న విడుదల కాబోతుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంది. ఇందులో ఆమె ఎమోషనల్ కామెంట్ చేశారు. డబ్బు కోసం కొన్ని రకాల పాత్రలు చేసినట్టు తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో తాను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపింది. మనీ కోసమే మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించింది. ఒకానొక సమయంలో తనకు చాలా డబ్బులు అవసరమయ్యాయని, హౌస్ రెంట్ కట్టాలని, బిల్లులు చెల్లించాలని, ఆ సమయంలో తమ ఫ్యామిలీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పింది. అందుకే నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయానన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభమైంది పాన్ ఇండియా మూవీ సాచి. ఉండు నాన్న, నువ్వు భయపడకు, కొడుకునైనా బిడ్డనైనా నేనే అని చెప్పి ఆ వృత్తిని భుజాలను వేసుకొని ధైర్యంగా ప్రజలకు చాటి చెప్పినటువంటి గొప్ప కాన్సెప్ట్ అది. మంచి కాన్సెప్ట్తో మరి ఈరోజు సినిమాను తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పి సినిమా తీసినాను కాదు, అది ఒక కరీంనగర్ వాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు. సంబంధించిన స్టోరీ కల్పితాలు కాదు. ఇలాంటి స్టోరీస్ చేయాలన్నా, హిస్టారికల్ సబ్జెక్ట్స్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వివేక్ గారికి, ప్రొడక్షన్ వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నా నెంబర్ని షేర్ చేసిన నా ఫ్రెండ్ మూల విరాట్కి చాలా థ్యాంక్స్. బ్రదర్స్, ఫ్రెండ్స్, మీరంతా మా ఎవ్రీ సక్సెస్ మీట్లో, మా ఎవ్రీ వర్కింగ్లో మీరంతా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఉపేందర్ గారికి అండ్ డైరెక్టర్ వివేక్ గారికి I thank them for giving me this opportunity to play such an amazing role. It wouldn't be possible without my guru Satyanand Garu and my parents who are there. And I can't wait for the film to get released and everyone to see her live because of the struggle she's gone through. I hope everyone likes our film and keeps supporting us. మా సార్ హెల్ప్ చేశారు. తన ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు వీళ్ళందరూ చేసే వాళ్ళు కూడా మేజర్ వాళ్ళ నుంచి వచ్చారనమాట. సో ఆడిషన్ చేశాను. సో ఐ ఫీల్ ఓవర్ ద బెస్ట్, లైక్ నాకు ఎవరెవరు కావాలనే దాంట్లోకి నుంచి మాస్టర్ హెల్ప్ చేస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు ప్రొఫైల్స్. అట్లా తీసుకొని నేను యూఎస్లో ఉన్నా కూడా వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ తన కీప్ ఆన్ సెలెక్టింగ్ అనమాట. ఓకే, తిను అని ఆడిషన్ వాళ్ళతో మాట్లాడుకొని అట్లా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను 1 month అయింది వచ్చి. సో వీ స్టార్టెడ్ ఆల్రెడీ, ఇప్పుడు మండే నుంచి స్టార్ట్ చేసినమాట రెగ్యులర్ షూటింగ్ లభించి అణువణువున అడుగడుగున మీ సహాయ సహకారాలు లభిస్తే ఇట్లాంటి చిన్న సినిమాలు ఎన్నో చేయడానికి ఈయన ఎన్నో స్క్రిప్టులు రెడీ చేసుకొని వివేక్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇది దిగ్విజయంగా ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి, ఇది
ఒక చక్కని రీతిలో రిలీజ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. అదే ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకొని మూవీ తీస్తున్నారని నేను ఊహించలేదు. కాకపోతే ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా మా ఈ ఉత్సాహానికి మీ ప్రోత్సాహాన్ని అందించి ఖచ్చితంగా దీన్ని ఘన విజయం సాధించేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ముందుగానే చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆర్టిస్ట్కి ఒక ప్లాట్ఫామ్ దొరకడం అనేది చాలా అదృష్టం. నేను ఆ రోజు చేసిన ఆ నాటకానికి ఆ నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది అంటే సో దాంట్లో అంత ఉంది, ఆ స్టామినా ఉంది ఆ క్యారెక్టర్కి. సో ఈరోజు ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే సో వివేక్ గారు ఆ క్యారెక్టర్లో నన్ను చూసుకొని నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు జన్మత రుణపడి ఉంటానండి. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చెప్పిన తర్వాత ఇది రియల్ స్టోరీ అన్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి కొద్దిగా విన్న తర్వాత సరే వివేక్ ఏమైనాడంటే సరే చేద్దాం, ఇది నీ ఉద్దేశం ఏంటంటే కథ బాగుంది, ట్రై చేద్దాం అని చెప్పాను అన్నట్టు. అదే ఈరోజు కార్యరూపం దాల్చింది. అందరికీ ధన్యవాదాలు. എൻ്റെ കണ്ണിൽ നിനക്കായൊരുക്കിയ സ്വപ്നങ്ങൾ കാണേണ്ട നീ, കണ്ടു നിൽക്കേണ്ട നീ. ఐ లవ్ దట్ సాంగ్. అది బెంగళూరు డేస్లో పాట, అది తనే పాడింది సినిమాలో. బ్యూటిఫుల్ సాంగ్. నేను తను ఫస్ట్ కలిసినప్పుడు ఐ లవ్ దట్ సాంగ్. సో మాకు మీరు చాలా బాగా నచ్చేసారు. మేము మీ ఇద్దరిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ June 10th మామూలుగా ఉండదు అనుకుంటా, సుందరం అండ్ లీలా. సో ఆ మ్యాజిక్ చూద్దాం అనుకుంటున్నాం మేము సిల్వర్ స్క్రీన్ మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. విష్ గుడ్ లక్. మామూలుగా కాదు అంటే సుందరానికి మేము రెడీగా ఉన్నాం రావడానికి. మీరు తొందరగా తెచ్చేయండి థియేటర్లోకి. 10th ఫిక్స్. June 10th కలుసుకుందాం. అండ్ ఈసారి మామూలుగా ఉండదు. అండ్ మొత్తం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వెళ్దామని ఫిక్స్ అవుతారేమో. ఈ సినిమాకి అలా కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కలిసి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. Well, I hope you all enjoy Ante Sundaraniki as much as how much we enjoyed making this film. And fingers crossed. And thank you for all the love you guys have shown me from the day this film has been announced. Thank you so much. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా మూవీ జేజీఎం జనగణమన. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. జేజీఎం జనగణమన సెట్స్లో పూజా హెగ్డే జాయిన్ అయింది. ఆమెకు జేజీఎం జనగణమన యూనిట్ వెల్కమ్ చెప్పింది. ముంబైలో ఓ వారం పాటు జనగణమన షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఆ తర్వాత హైదరాబాద్లో షూటింగ్ చేరున్నారు. ముంబైలో విజయ్ దేవరకొండ పూజా హెగ్డేపై సన్నివేశాలు తెరకెక్కించడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించలేదు. ఎవరు తెలియదా నేను ఎవరు? చూడలే ఇప్పుడు సోషల్ మీడియాలో? చూడలేదు. ఏం చేస్తుంటావు? ఇన్ఫ్లుయెన్సర్, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటా. సాయి పల్లవి కానీ ఇక్కడ లోపల ఉంది. ఇది రాణగారి ఆఫీస్. సాయి పల్లవి గారికి వెళ్ళాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. అది మాకు తెలుసు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడి రానన్నాను కలవాలి. ఎవరమ్మా? అన్నా
సాయి పల్లవి ఫ్యాన్ అన్నా. నేను కూడా. అయితే ఏంటి ఇక్కడ పని? ఇదేమన్నా పద్ధతా అన్నా? ఏం నచ్చలేదమ్మా? ఇదే అన్నా, మీరే హీరో, మీరే ప్రొడ్యూసర్, టీజర్ వచ్చి 1 year అవుతుంది, మొన్ననేమో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, ప్రమోషన్స్ ఏవన్నా? అదేరా మధ్యలో పాండమిక్ అది ఇది కొంచెం కన్ఫ్యూజన్ జరిగినాయిగా. అసలు సప్పడలేదు, ఏం లేదు. సాయి పల్లవి జునికి వెయిటింగ్ అన్న స్క్రీన్ మీద. సాయి పల్లవి ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ, అంతేగా? అందుకే సాయి పల్లవి ఫ్యాన్స్ అందరికి కర్నూల్లో 5th ట్రైలర్ లాంచ్ చేస్తున్నా. అన్ని అబద్ధాలే, నేను నమ్మను. ఎస్, నిజంగా. పక్కా? పక్కా. అన్న సాయి పల్లవి వస్తుందా? సాయి పల్లవి ఫ్యాన్స్ ఏంటి, సాయి పల్లవి కోసమే సినిమా తీసామరా బాబు. థ్యాంక్స్ అన్న. I'll see you in Karnool on the 5th. Bye. విక్రమ్ సినిమా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ఠ మూవీస్ తరఫున విడుదల చేశాము. యునానిమస్ రిపోర్టు మొత్తము బ్లాక్ బస్టర్ హిట్ అని చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రాకర్స్ కాల్స్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్ ఏరియాస్ యునానిమస్ రిపోర్ట్ ఒకటే రిపోర్ట్, సూపర్ డూపర్ హిట్. और बहुत ही अच्छी बनाई है, जिसने बनाई है और अच्छी चलेगी है, बहुत अच्छी. इट वाज ए रियली वेरी गुड मैसेज इन दिस मूवी. बेहतरीन मूवी. 10 साल से मैंने पिक्चरें देखी हैं, जो इसमें फीलिंग आई है, मतलब बिल्कुल रियल फीलिंग आई है, मुझे बहुत अच्छा लगा है कि लोगों को ऐसी मूवी जरूर देखनी चाहिए. अली इज फैंटास्टिक मूवी, रियली इट्स लाइक प्लेजर टू वॉच. एक बात मैं कहना चाहता हूँ कि आज से शायद पेट्स के बारे में मेरा नजरिया बहुत बदल गया. Even I could relate my own dog with that movie. Gives a really nice message that we should adopt stray dog. अगर आपको इस मूवी को रेट करना हो आउट ऑफ 10 तो आप कितना रेट करेंगे? 100. It was such a nice movie. मैं अपनी तरफ से ये कहना चाहूँगी कि इसको हम स्कूल्स में भी प्रमोट करें, जिससे कि आजकल की देखती हूँ कि जो मदर्स हैं वो बच्चों को स्ट्रेस से दूर रहने के लिए बोलती हैं. I almost cried throughout. It was very emotional for me. मुझे बहुत अच्छी लगी और फनी बहुत ज़्यादा. The relationship between them was so strong that I couldn't feel it in the cinema. काफी चीजों को देख के लगा रहे यार ये तो मेरा डॉग भी करता है, ये तो मेरा डॉग भी करता है. Selfless love, which like even human being cannot portray that in a way, was very very touchy. डॉगी से तो खास तो डरती, पर आज बहुत अच्छा लगा. मेरी एडवाइस है कि सभी पेरेंट्स अपने बच्चों को लेके आए. अडॉप्ट, डोंट शॉप, अडॉप्ट. I just loved it. मेरी लाइफ में मुझे लगता है पहली मूवी है जिसमें मैं रोई हूँ. बेस्ट मूवी आई हैव एवर सीन. షాక్ లో ఉన్నారు. అంత సర్ప్రైజింగ్ అసలు అనుకోలేదు. గెటప్ లో రావటం అది కూడా వరుణ్ కూడా అడుగుతాడు, బ్రో ఏంది నారపైన వచ్చినా ఏంది అన్నాడు. నేనేమన్నా చిన్నబ్బా ఆ యాక్సెంట్, ఓహో ఆ యాక్సెంట్ లో ఈ క్యారెక్టర్ వచ్చింది అని మీరు చెప్పడం. సినిమా ఓటీటీలో వెళ్ళింది కదా బా, ఫ్యాన్స్ చూడలేదు కదా, చూస్తే ఎంజాయ్ చేస్తారు కదా. దాంట్లో ఇక ఫ్యాన్స్ కానీ అన్న ప్రేక్షకులు అందరూ తెగ బాగా. మళ్ళీ వకీల్ సాబ్ రాగానే వెంకట్ హే పీకే గలగల గలగల పీకే వకీల్ సాబ్. మేజర్ సక్సెస్ మీట్ వీడియో ఇప్పుడు చూద్దాం. Bring his story to our lives and really understand the perspectives.
I can't say enough about Prakash sir and Revati ma'am. They were just phenomenal. I mean, whoever gets to see a side of a soldier's parent, and they brought so much beauty and grace to what they did. So there are so many things that are running through my mind. I'm yet to process everything. నాకు చాలా చాలా గర్వంగా ఉందండి ఈ సినిమా టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పర్సనలీ ఇట్ వాజ్ అ బిగ్ మూమెంట్ టు సీ మై నేమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. It just felt extra special to be a part of a very important story. My many congratulations and best wishes, and may the force always be with you guys. Thanks. Despite what happened to Srichar and despite what happened to everyone in the team, I think what united is our trust on each other, and our trust make atla screen ni translate ayindi. So everyone who's seen the film, thank you. Everyone who's not seen the film yet, మీరు అర్జెంట్గా వెళ్ళాలి, లేకపోతే మీరు తర్వాత చాలా ఫీల్ అవుతారు ఈ సినిమా చూడలేదని. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ అనురాగ్, మై పార్ట్నర్, మై ఫ్రెండ్ ఫర్ 17-18 years, అంటే ఇంకా నేను అనురాగ్ ఒకటే. సో దట్స్ అట్లీస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అలాంగ్ విత్ మై పేరెంట్స్. సో యా, అనురాగ్. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు లైఫ్లో ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళి చూసి ఓకే వాళ్ళు ఏదో వర్క్ చేస్తుంటారు, కెరియర్ వాళ్ళది ఓకే బాగానే ఉంది, కానీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాని ఇన్స్పిరేషన్ చూసుకొని ఈ కెరియర్ పాత్లో వెళ్ళాలి అని అనుకోవడమే అన్నిటికంటే బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఆల్సో వన్ మోర్ థింగ్, వీ హ్యాడ్ ఫ్యూ థింగ్స్ దట్ వీ వాంటెడ్ టు సే since this is our first film. We wanted to Hearts for Major Sandeep's story, and I'd like to thank Sesh, Sashi sir, Sharad sir, Anurag sir, GMB and Sony for giving me this opportunity, and I'm really glad that I got to be a part of a movie like Major. Thank you. What's the best compliment you have received so far? From my dad. He said that he was proud of me, and that's something he says very rarely. So I think that. Oh my God, that's really special. Congratulations. Thank you. థర్డ్ డేకి 4th డేకి వచ్చేసాను ఇక్కడికి. అండ్ కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్లో చూస్తే మా ఫాదర్ గుర్తొచ్చారు, రేవతి గారిని చూస్తే మా మదర్ గుర్తొచ్చారని. నాకు కూడా గుర్తొచ్చారండి కొన్ని సీన్స్ మానిటర్లో చూస్తుంటే నా పేరెంట్స్. అండ్ ఏడుస్తుంటే దాచుకుంటున్నాం, చూపి ఎవరు చూడకుండా ఏడుస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అలా చేయకండి, ప్రైడ్తో ఏడవండి పర్లే. బికాస్ it's a great life that Sandeep Unnikrishnan has lived, and we have brought that back. Thank you. And we hope ఇంకా చాలా పెద్ద సక్సెస్ చేయాలని మా జర్నీ ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణ. ఫైనల్గా బిఫోర్ ఐ గో, ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్, సివి రావు గారు, వెంకటేష్ గారు, స్వాతి గారు, ది ఎంటైర్ టీమ్. నేనే నిద్ర లేకుండా పనిచేసానంటే ఇప్పుడు బేసిక్గా నా డార్క్ సర్కిల్స్ మేకప్ ద్వారా కవర్ చేశానండి. పాపం వెంకటేష్ గారు డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోలేదు. నిజంగా మా టీం అయితే వీళ్ళ ఫ్యామిలీ, అంటే డిఫాల్ట్గా అరే మనం అందరం పని చేయాలి కదా అని మేము అనుకుంటాం, వంశీ కానీ, వినయ్ కానీ, డైరెక్టర్ శశి కానీ. బట్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన దానికన్నా 10x చేశారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళని థ్యాంక్ చేయలేకపోయినా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గైస్. నిజంగా మీరు బయట స్టేజ్ మీద చెప్పిన దానికన్నా బయట మీడియా వాళ్ళు నాకు చెప్పిన రివ్యూస్ కానీ, హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ కానీ, దానికి ఒక్కటే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. F3 మూవీ 27వ తేదీ రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. తాజాగా F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్ విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉన్న గోకుల్ పార్క్ లో ఘనంగా జరిగాయి. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. హాయిగా ఫ్యామిలీతో సినిమాకి వచ్చి థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేసిన ఈ సినిమా, అందులో మేమందరం పనిచేయటం
పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నిజంగా ఒక మంచి సినిమాని, ఒక మిమ్మల్ని హాయిగా నవ్వించిన సినిమాని ఎప్పటికీ అన్యాయం చేయరు అనే విషయాన్ని మరొకసారి నిరూపించినందుకు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నమ్మి తీరాలి. నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఆహనా పెళ్ళంట అలాంటి సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఉంది. అది లేడీస్ టైలర్ పోనీ చెప్తానయ్యా, లేడీస్ టైలర్ ఏ సినిమాలోనైనా మనం ఎంజాయ్ చేసిన సినిమాలన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా పండటం అనేది మళ్ళీ ఇంతకాలానికి F3 సినిమాలో జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమా మీకు తెలియదే ఉంది. మా డాడీ, నేను సినిమా ఇండస్ట్రీలో డాడీ అని పిలిచిన వ్యక్తి డి రామానాయుడు గారు. ఆయన్ని నేను మూవీ మొగల్ అని పిలిచేవాడిని. మళ్ళీ ఇవాళకి మా సోదరుడు దిల్ రాజు భాయ్ని మూవీ మొగల్ అని పిలుస్తూ ఉన్నాను. అది ఇవాళకి కూడా ప్రూవ్ అవ్వడం, ఇంకా కూడా ప్రూవ్ అవ్వడం, అది ఎంత ఎదిగినా అంత తగ్గి ఉండటం అనేది నేను నా సోదరుడు అన్నానంటే నాకు అంత ఇష్టం అనమాట. ఇంకా కూడా ఇక్కడికి రానటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రొడ్యూసర్ శిరీష్, ఆ శిరీష్ ఐ లవ్ హిమ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆలీ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ అయితే బ్రహ్మాండం అండి, అసలు ఇరగదీసేస్తాడు. సో 100% మీ అందరికీ నిజంగా నచ్చిన, చాలా కాలం తర్వాత అద్భుతమైన సినిమాలో పనిచేసిన మా అందరికీ, దీనికి అంతటికీ కారణమైనటువంటి అనిల్ రావుపూడి గారికి నేను ఒక ప్రత్యేకమైన బహుమతి ఇద్దామనుకుంటున్నాను. అండ్ మా హీరోలు వెంకటేష్ గారు, వరుణ్ గారు F2 తర్వాత F3 అనుకున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ తమన్నా, మెహరీన్, పూజ, ఇలా అందరూ చెప్పుకుంటూ వెళ్తే మా ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, సునీల్, నంబర్ ఆఫ్ ఆర్టిస్టులతో ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి పాండమిక్లో మీకు అందించాం. దాన్ని మీరు ఇంత పెద్ద సక్సెస్ చేశారు, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ F2 తర్వాత F3 రెస్పాన్సిబిలిటీ పెంచితే ఈ F3 తర్వాత F4 ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఇప్పటి నుంచి అనిల్కి స్టార్ట్ అయింది. ఏదో ఇంకొక ఎక్స్ట్రాడినరీ మ్యాజిక్ చేయాలి. ఈసారి మ్యాజిక్ కాదు నా అనిల్, మ్యాజికల్గా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకి F3 చింపే సినిమా చేద్దాం, అదే మన గోల్. F4 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. F2 రిలీజ్ అయినప్పుడు వాతావరణం వేరు, F2 రిలీజ్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ వేరు. ఆ రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది ఆ రోజులో చాలా పెద్ద షేర్ చేసింది, చాలా పెద్ద కలెక్షన్ చేసింది. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది, కానీ ఇప్పుడు కంపారిటివ్లీ చెప్తే నాకు ఇది ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది F2 కంటే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్స్ వేరు. ఈ 2 ఏళ్లలో చాలా మారిపోయింది సినిమా. అయినా కూడా ఈరోజు థియేటర్స్కు వచ్చి F3 సినిమాని ఈరోజు 100 crores గ్రాస్ ఈ 10 daysలో మీరు ఇచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు F2 కంటే ఇదే పెద్ద బిగ్ సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ థియేటర్స్లో కూడా నేను చూశాను, F2కి ఎంత ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంజాయ్ చేశారు. సో యాజ్ వీ సెడ్, F2 కంటే మిమ్మల్ని బాగా నవ్వించేలా చేసామన్నాం, మా మాట మేము నిలబెట్టుకున్నాం, మీరు మమ్మల్ని ఆ మాట నిలబెట్టుకునేలా చేశారు. థ్యాంక్ యూ. త్వరలో మళ్ళీ ఈ ఫ్రాంచైజీతో సూన్ లేట్ చేయకుండా మీ ముందుకు వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే ఈ ఈవెంట్స్ అన్ని మాకు ఎప్పటి నుంచో మొదలైన దగ్గర నుంచి ప్రమోషన్ ఈవెంట్లో మాకు బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసిన శ్రేయస్ టీం అందరికీ పేరు పేరున, శ్రీనివాస్, లక్ష్మి అండ్ మీ టీం అందరికీ నా హార్టీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్స్. మీ ఎవరైనా దగ్గరికి కాదొచ్చి మీరు ఉన్నారని డైరెక్ట్గా సినిమా చేసేస్తానంత ఏం ఆలోచించకుండా, that is how much I love you, sir. I can't even tell in words. I respect you a lot. And మీ ఫ్యాన్స్ కోసం మీరు ఇంకా సినిమాలు చేయాలి, వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళ సైడ్ తరఫు నుంచి. అండ్ మళ్ళీ మీతో అవకాశం వస్తే డెఫినెట్గా మళ్ళీ చేస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ బిన్ అ గ్రేట్ సపోర్ట్. అండ్ మళ్ళీ మా F3 సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న తెలుగు ప్రజలకి, ఎస్పెషలీ ఫ్యామిలీస్కి అందరికీ పేరున పెద్ద థ్యాంక్స్. నేను ఒక ఆర్టిస్ట్గా సినిమాలు చేసి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడూ మీకు మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక్క రీజన్తో ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ ఐల్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సక్సెస్.
See you soon. Bye-bye. I love you. Because always my films, families తో పాటు especially lady audience were always so nice to me right from the beginning of my career. Thank you so much. And ఆ నవ్వు చూస్తుంటే చాలు నాకు. I'm so happy. And ఇంకేం చెప్పండి సో అక్కడ వెనకాల ఏంటమ్మా అక్కడ వెనకాల ఏదది అది వైజాగ్ అంటే అలా అరవాలి కదా కొంచెం అన్న వెళ్ళే ముందు ఇప్పుడు అలా ఫ్లైట్లో వెళ్తుంటే మీ అరుపులు అక్కడ రావాలి నాకు. హలో ఇదే అక్కడ పేషెంట్గా అలా ఉన్నారు. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అటు ఎవరు లేరమ్మా, ఎక్కడమ్మా సౌండ్ లేదు అక్కడ, పాపం వెనకాల ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. కాదు సార్ వెంకటేష్ గారు, వరుణ్, అనిల్, ఆలీ మీరందరూ వైజాగ్లో మాట్లాడేసి వెళ్ళిపోతే కుదరదమ్మా. ఒక డ్యాన్స్ కావాలా కుర్రాడు బాబు. వామ్మో, మేమైతే డ్యాన్స్ చేస్తాం, మాకు ఒక ఐటమ్ గల్ కావాలి, అదే దిల్ రాజు. ఎన్టీఆర్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఈ 2 కాంబోల సినిమాలు పూర్తవగానే తారక్ ప్రశాంత్ నీల్ కలయికలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా, అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకొచ్చింది. ఈ మూవీకి అసుర లేదా అసురుడు అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, స్టోరీ లైన్ కు ఇలాంటి పేరే సరిపోతుందని చిత్ర బృందం భావిస్తుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. 2024 దసరాకి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా ఈ కలయికపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడైతే మరో వండర్ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. మీ ఇంట్లో అంత అందమైన కూతురున్నా యానాడన్నా మీ ఇంటి కూడా అటు ఇటు చూసి అర్ధరాత్రి అడ్డంగా దూకినన్నా మరెందుకత్తా నీకు నా పెళ్లి గురించే. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.